శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమోడల్ ఛానల్. జూలై 2025 నుండి డిసెంబర్ 2025 వరకు అంటే రాబోయే 6 నెలల పాటుగా కర్కాటక రాశి వారికి ఎలాంటి శుభాశుభాలు కలగబోతున్నాయి, గ్రహస్థితులు రాహు కేతు శని గురు గ్రహాలు మారాయి కదా, ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి, గత 6 నెలల్లో అనుకున్న ఫలితాలు ఎందుకు సాధించలేకపోయారు, మరి ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు సహజంగా ఒక రాశిలో 2.5 రోజుల పాటుగా ఉంటారండి. ఒక నెలలో 12 రాశులు కంప్లీట్ చేస్తారు. సో వేగంగా కదిలే గ్రహం. ఇక్కడ ఇంపాక్ట్ చూపించే గ్రహాలు వచ్చి గురు, శని, రాహు, కేతు పెద్ద గ్రహాలు. ఎందుకంటే ఒక రాశిలో ఒక సంవత్సరం పైబడి ఒక రాశిలో ఉంటాయి కనుక. సో ఉండటంతో పాటు వాటికి దృష్టిలు కూడా ఉంటాయి. సరే, సో ముఖ్యంగా కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్నం వారికి యువ కారకుడు ఎవరయ్యారంటే కుజుడు, 5 మరియు 10వ స్థానాధిపతి. ఈ యొక్క కుజగ్రహ స్థితి చూస్తే 28 జూలై వరకు ఆయన 2వ స్థానంలో ఉంటున్నారు, సింహరాశిలో వాక్కు స్థానంలో ఉంటున్నారు. అంటే ఏంటంటే మీరు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే మాటలలో, కమ్యూనికేషన్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో, దగ్గరి బంధువులతో మెలిగేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల మాట పట్టింపులు, అపార్థాలకు దారితీసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క ప్రేమ జీవితంలో కూడా కుజుడి యొక్క దృష్టి ఉంటుంది కదా, కేతుతో కలిసిన కుజ దృష్టి కాబట్టి 5వ స్థానం మీద దృష్టి పడుతూ ఉంటుంది. కాబట్టి దాంపత్య జీవితంలో అయితేనేమి శని మీద దృష్టి పెడతాడు, 5వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి ప్రేమ మరియు దాంపత్య జీవితంలో వారితో మెలిగేటప్పుడు కూడా కొంత సంయమనం పాటించాలి అనేది భావన అండి. మరి 28 జూలై తర్వాత నుండి 13 సెప్టెంబర్ వరకు కూడా ఆయన తృతీయ స్థానంలో ఉంటారు. 3వ స్థానం అంటే ఏంటంటే ధైర్యం, పరాక్రమం, పట్టుదల, దూసుకెళ్లేతనం, సోషల్ మీడియా, నెట్వర్కింగ్. అంటే ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న, కమ్యూనికేషన్ రంగంలో ఉన్న, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తూ ఉన్నా అలాంటి వారికైనా సరే ఎనర్జెటిక్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు అని చెప్పవచ్చండి. అదేవిధంగా 13 సెప్టెంబర్ నుండి 28 అక్టోబర్ వరకు కూడా 4వ స్థానంలో ఉంటారు. 4వ స్థానం అంటే ఏంటి? వాహనము, ప్రాపర్టీ. అంటే ఇంటి కొనుగోలు లేదా అమ్మకం విషయంలో ఫోకస్ ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేసే అవకాశం కూడా కనపడుతూ ఉంది. ఇంటిలో చిన్న చిన్న రిపేర్లు కానీ మరమ్మతులు కూడా చేసుకునే అవకాశం కనపడుతూ ఉంది. మరి వాహనాల కొనుగోలు, అమ్మకాలు కూడా మంచి సమయం అని చెప్పాలండి. తదనంతరం 5వ స్థానంలోకి 28 అక్టోబర్ తర్వాత వెళ్ళబోతున్నారు కుజుడు. స్వస్థానం అవుతుంది. సో మంచి ధైర్యము, మంచి పట్టుదల, క్రియేటివిటీ కలిగి ఉంటారండి. స్వశక్తితో పైకి వస్తారు అని చెప్పవచ్చు. స్పోర్ట్స్లో ఉన్నవారైతే కనుక వారు స్పోర్ట్స్ రంగంలో, ఆటల్లో, క్రీడల్లో బాగా రాణించగలుగుతారు. అదేవిధంగా మంచి కాలేజెస్లో అడ్మిషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ లాంటిది కానీ, రీసెర్చ్ కానీ, ఇలాంటి ఎంబీబీఎస్ డాక్టర్స్ ఇలాంటి వాళ్ళు ఏదైనా కోర్సు నేర్చుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా కనబడబోతున్నాయి ఈ యొక్క కుజుడు 5వ స్థానంలో ఉన్నప్పుడు. మరి విద్యార్థులు బాగుంది అనుకున్నాము, బాగానే ఉంది. కుజగ్రహము 3వ స్థానంలో ఉన్నప్పుడు ఆ మధ్యకాలంలో, సో ఆగస్టు నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో కొంత కేర్ఫుల్గా ఉంటే సరిపోతుందండి. ఇక్కడ గురు గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? గురుగ్రహము కర్కాటక రాశి వారికి 6 మరియు 9వ స్థానాధిపతి. అంటే ఆర్థికం మీద, ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావం చూపించే గ్రహము ఈ యొక్క అదృష్టము, ఆర్థికము, ఆరోగ్యం ఈ 3 అంశాల ప్రభావం బాగా ఉంటుంది ఈ యొక్క గురు గోచారం వల్ల అండి. 15 మే తర్వాత ఆయన గురుడు వ్యయ స్థానంలోకి 12వ స్థానంలోకి వెళ్ళాడు. 6వ అధిపతి అయ్యి 12వ స్థానంలోకి వెళ్ళాడు. సహజంగా జన్మజాతక చక్రంలో కనుక 6వ అధిపతి 12లో ఉన్నా, 6 8లో ఉన్నా, 8 12లో ఉన్నా, సో ఈ భావాల్లో మూడింటికి సంబంధం వస్తే విపరీత రాజయోగం, ఒక చిన్న చెడు తర్వాత పాజిటివ్ జరుగుతుంది అనేది శాస్త్రం చెప్తోంది. ఇక్కడ 12వ స్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే అప్పులు, రుణాలు, అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు అని చెప్పవచ్చు. కాకపోతే ఖర్చులు అధికంగా అవుతాయండి. సో కొన్ని అది స్పిరిచువల్గా, ఆధ్యాత్మిక యాత్రలు చేయడం వల్ల కానీ, బహుదూర ప్రయాణాలు చేయడం వల్ల కానీ, ఇలాంటి వాటి వల్ల కూడా, హెల్త్ చెకప్స్ వల్ల కానీ కొంచెం మీకు ఖర్చులు కూడా అధికంగా ఉండబోతున్నాయి. సో కొద్దిగా అప్పులు కూడా పెరిగే అవకాశం తగ్గుతాయి. గతంలో అప్పులు తగ్గుతాయి కానీ ఇప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది, అప్పులు బ్యాలెన్స్ కాబట్టి సో వృధా వాటిని మనం కట్ చేసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. మరి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కదా. ఆరోగ్యం సంగతి చూస్తే 6 అంటే రోగస్థానాధిపతి గురుడు 12లో ఉన్నాడు, బుధుడింటో ఉన్నాడు, వ్యయస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా కొంతమంది వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి కూడా మనం పరిగణలో తీసుకోవాలండి. చాలామంది అంటూ ఉంటారు డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ లేకుండా ఎలా చెప్తున్నారంటే ఇవన్నీ గోచార ఫలితాలండి. అందుకని డిస్క్లైమర్గా భావించండి. ఇవన్నీ చంద్ర రాశి నుండి జరిగే విషయాలు. అందుకని మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. ఆ లగ్నం మీద నుండి వచ్చిన 12 భావాల మీద ఈ యొక్క గోచార గ్రహాలు వేసుకొని కూడా చెక్ చేసుకొని మీకు అర్థమవుతుంది. సో అదే అండి. మరి ఇక్కడ ఏంటంటే ఆరోగ్య విషయంలో బరువు పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుందండి. మరి కొంతమందికి ఏంటంటే లివర్ సమస్యలు, జీర్ణ సమస్యలు, డైజెషన్ ఇష్యూస్ కానీ, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ కానీ, యాసిడిటీస్ కానీ కొంత పెరిగే అవకాశం ఉంటుంది. సో అందున తన కుటుంబ స్థానం ఫుడ్ ప్లేస్లో కేతు కూడా వచ్చారు.
కుజుడు కూడా ఉంటున్నారు కాబట్టి ఆగస్టు వరకు, జూలై 28 వరకు కూడా. కాబట్టి ఫుడ్ విషయంలో కొద్దిగా స్పైసీ మసాలాలు, ఆయిల్ ఫుడ్, లేట్ నైట్ ఫుడ్ అనేది తగ్గించాలండి. మరి ప్రయాణాలు, విదేశీ ఉద్యోగ విషయానికి వచ్చే వరకు ఈ యొక్క శనిశ్చరుడు కర్కాటక రాశి వారికి సప్తమ అష్టమాధిపతి 9లో ఉన్నాడు. 9లో ఉండి 11 చూస్తూ ఉన్నాడు. 9వ అధిపతి 12లో ఉన్నారు. అంటే శని ఏమో 9లో ఉన్నారు, ఆ ఇంటి ముందు గురుగ్రహము 12వ స్థానంలో ఉన్నారు. అంటే ఏంటంటే స్పిరిచువాలిటీ, గురు శని సంబంధం వచ్చింది కాబట్టి ఆధ్యాత్మిక యాత్రలు, ప్రయాణాలు లాంటివి చేస్తారండి. దూర ప్రాంత ప్రయాణాలు కూడా బహుముఖంగా చేసే అవకాశం ఉంది. మరికొంతమంది వారి యొక్క జీవిత భాగస్వామితో కలిసి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే అంటే ఉద్యోగాలు చేస్తూ విదేశాల్లో ఉన్న వారికి మంచి మార్పు వస్తుంది, మంచి అభివృద్ధి కూడా ఉండబోతుంది చెప్పవచ్చండి. ఇది ఏమైనా అగైన్ ఖర్చులు కూడా ఉంటాయి. వాళ్ళు ఉద్యోగస్తులైనా, హౌస్ వైఫ్స్ అయినా, హోమ్ మేకర్స్ అయినా, ఇంటి అంటే ఎలా ఉన్నా సరే. మరి శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ సప్తమ అష్టమాధిపతి 9లో ఉన్నారు. మీకు ముఖ్యంగా ఏంటంటే కర్కాటక రాశి వారికి 31 మార్చి తోటి అష్టమ శని బాధ కలిగింది. అష్టమ శనిలో ఉన్నప్పుడు ఏంటి, మానసిక అశాంతి, ఏం మాట్లాడినా అపార్థం చేసుకోవడం, డిలే, ప్రొక్రాస్టినేషన్, పోస్ట్ పోన్మెంట్ జరిగి ఉంటాయండి. ఇప్పుడు ఆయన 9లోకి వచ్చాడు. సో నవ్ ఇన్ 9th హౌస్లో ఉండి 11 చూస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యంగా చూద్దాము. దంత సమస్యలు తొలగిపోతాయి, కుటుంబ కలహాలు కూడా తగ్గిపోబోతున్నాయి అష్టమ శని వెళ్ళిన తర్వాత అని చెప్పాలండి. ఉన్నత విద్య కోసం, కుటుంబ ప్రణాళికల కోసం, మీరు కుటుంబంలో ఉన్నతి కోసం మీ యొక్క ప్రణాళికలు అద్భుతంగా ఉంటాయి. సో కుటుంబ ఉన్నతి కోసం అయితేనేమి, హైయర్ ఎడ్యుకేషన్ కోసం అయితేనేమి ఇది మంచి సమయంగా భావించాలండి. అదేవిధంగా గతంలో అంటే పెట్టినటువంటి పెట్టుబడులు ఇప్పుడు మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇస్తాయి, మంచి ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా ఈ యొక్క శని అష్టమం నుండి 9వ స్థానానికి వెళ్ళడం వల్ల కొంచెం ఆందోళన, డిప్రెషన్ ఇవన్నీ కూడా, మానసిక ఒత్తిడి తగ్గబోతున్నాయని చెప్పాలి. మరి కర్కాటక రాశి వారికి రాబోయే జూలై నుండి డిసెంబర్ వరకు రాహుకేతు గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. రాహువు అష్టమ స్థానంలో ఉన్నారు, కేతువు మీకు ద్వితీయ స్థానంలో ఉన్నారు. అంటే ముఖ్యంగా కేతు పరంగా చూసుకుంటే 2వ స్థానంలో ఉన్నారు. 2 అంటే ధనం, కుటుంబం, బంధుమిత్రులు, మీ యొక్క సేవింగ్స్ అనమాట. అంటే ఏంటంటే మీ మాట తీరులో సర్కాస్టింగ్గా కానీ కొంత లోతైన జ్ఞానంతో మాట్లాడతారండి. సో వైరాగ్య భావం కూడా కొన్నిసార్లు కనబడుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ధన సంబంధమైన విషయంలో కేతు ఎప్పుడు కూడాను అంత నాట్ సో ఫేవర్ అండ్ సెకండ్ స్థానం, 2వ స్థానంలో. అంటే ధనం సంపాదించగలుగుతారు కానీ వచ్చిన ధనాన్ని చక్కగా సేవ్ చేసుకోవడం, పొదుపు చేసుకోవడం అనేది మనం అలవర్చుకోవాలి. సో జస్ట్ బికాస్ ఆఫ్ కేతు డిస్కనెక్షన్, డిటాచ్మెంట్, డిస్ట్రాక్షన్ కాబట్టి. అదేవిధంగా భాగ్యాధిపతి గురుడు కూడా 12లో ఉన్నారు కాబట్టి కొంచెం ఇప్పుడు ఖర్చు కూడా ఉంది కాబట్టి సోర్స్ ఇన్కమ్ పెరిగినా కూడా సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్ అండి. మరి చదువులో కానీ, పరిశోధనలో కానీ కేతు బెస్ట్ ప్లానెట్ అని చెప్పవచ్చు. రాహుగ్రహము అష్టమంలో ఉన్నారు. అష్టమం అంటే ఆందోళన, సడన్గా జరిగే విషయాలు తెలియని, అంటే అష్టమ శని అయిపోయినా కూడా కొంచెం మానసిక ఆందోళన ఉంటుంది. రీసెర్చ్ చేసేవారికి, ఈ యొక్క అక్కల్ సైన్స్, సంఖ్యాహస్తము, జ్యోతిష్యము, రేఖి, నూతన పద్ధతులు నేర్చుకున్నాం వారికి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు అండి. అదేవిధంగా ఆకస్మిక ప్రమాదాలు, అనుకోకుండా జరిగే విషయాలు, నడుస్తూ కొంతమంది మొబైల్ చూస్తూనో ఏమరపాటుతో ఉండి కింద పడడం, చిన్నపాటి దెబ్బ తాకడం ఇలాంటివి ఉంటాయండి. శస్త్రచికిత్సలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి సో కొంత రాహు సడన్ కాబట్టి కొంత ఏమరపాటుతో ఉండాలి, అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే కనపడుతుంది. మొత్తం మీద చూస్తే సో కుజుడు ఫలితాలు చూసుకున్నాం, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఏ సమయంలో ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది, ప్రాపర్టీ పరంగా బాగుంటుంది చూసాము. సో ఈ యొక్క గురుడి వల్ల ఏంటంటే ఆరోగ్యము, అదేవిధంగా ఉద్యోగము, ఆరోగ్యము వీటి ఇంపాక్ట్ ఏ విధంగా పడుతుందో చూసాము. అదేవిధంగా ఈ యొక్క ప్రయాణాలు, విదేశీ యానము, ఇవన్నీ విదేశీ ఉద్యోగము కూడా చూసాము. ఈ శని ప్రభావం కూడా ఏ విధంగా ఉంటుంది, అదృష్టంలో ఏ విధంగా ఉంటుంది చూసాము. మరి రాహుకేతుల ఇంపాక్ట్ కూడా చూసాము. మెద్దగా ఇవే గ్రహాలు ఎక్కువగా మనకు ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనా పాజిటివ్ థింగ్, అష్టమ శని తొలగింది. అష్టంలో రాహు ఉంటాడు, ఏమీ లేదండి. ప్రతిరోజు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోవటం. 2వ స్థానంలో కేతు ఉన్నాడు. సో ఎదుటి వారితో కమ్యూనికేట్ చేసినప్పుడు కేతు కటింగ్. సో కాబట్టి ఏంటంటే సో ఆలోచించి మాట్లాడండి, సరిపోతుంది. సో గురుగ్రహం 12లో ఉన్నారు కాబట్టి మీకు ఏదైనా శాంతులు ఇలాంటి రెమెడీస్ చేసుకోవాలని దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పాలి. సో దట్ ఈస్ ఆల్సో ఇంపాక్ట్ చూపిస్తుంది. గురు దృష్టి మీకు 4వ స్థానం మీద కూడా ఉంది కాబట్టి వాహనాల కొనుగోలు, ప్రాపర్టీ అమ్మకాలలో బహుముఖంగా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. గతంలో ఉన్న భార్యాభర్తల మధ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోవడానికి అవకాశం బలంగా కూడా ఉంటుంది. సో అనుకోకుండా మీ యొక్క జీవిత భాగస్వామి వారి యొక్క కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల కొన్నిసార్లు మనసు నొచ్చుకోవడం లాంటిది కనపడుతూ ఉంది కాబట్టి సో ఎవరికి పడితే వారికి మీ లైఫ్లో ప్రైవసీ లేకుండా ఎంటర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. మరి రెమెడీస్ పరంగా చూస్తే
గురుగ్రహం భాగ్యాధిపతి వ్యయంలో ఉన్నారు కాబట్టి గురుగ్రహ స్తోత్రం బీజమంత్రం పఠనం చేయడం, గురువులు అంటే ఎల్డర్ పీపుల్ మన డెవలప్మెంట్కి పాటుపడే వారందరూ కూడా గురు కిందికి వస్తారు. చదువు చెప్పిన వారైతేనేమి, ఎవరైనా సరే సీనియర్స్ అయితేనేమి. సో వారితో బాగా పాజిటివ్గా ఉండటం, పాజిటివ్గా మాట్లాడడం, వారి నుండి జ్ఞానం పొందడం అనేది కనపడుతుంది. మీకు తోచినట్టుగా సర్వీసు సేవ కూడా చేసుకోవచ్చు. గోశాల కావచ్చు, గుళ్ళకి దేవాలయాలకు సర్వీస్ చేసినా కూడా పాజిటివ్ కర్మ అనేది పెరుగుతుంది, అప్లిఫ్ట్ అవుతుంది. రాహు అష్టమ స్థానంలో ఉన్న మానసిక ఆందోళన తొలగాలంటే ఒకటే మార్గం, డైలీ ప్రాణాయామం చేసుకోవడం, అదేవిధంగా ప్రాణాయామం ధ్యానం చేయటం. సో ఇక్కడ పనులు నిదానంగా ఉండకుండా వేగంగా కదులుతూ ముందుకు వెళ్ళాలంటే కొంచెం నడక, ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది కూడా ముఖ్యంగా మనం భావించాలండి. సో రాహుకేతులు రెమెడీ చేసుకోవడం, వ్యక్తిగతంగా మీ యొక్క జన్మజాతక చక్రంలో కూడా రాహుకేతులు బలహీనంగా ఉంటే సో రాహుకేతుల యొక్క శాంతి చేసుకోవడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సో మీకు కనుక ఇంకా కర్కాటక రాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే, క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే, పుట్టుక నుండి మరణం వరకు కర్కాటక రాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగిందని, ఆ వీడియో యొక్క లింక్ను కూడా మనకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వీడియో గమనిస్తే మీకు ఎక్కువగా మరిన్ని విషయాలు మీ రాశి గురించి అవబోతమవుతాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.